చూస్తుండగానే సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. బట్ ఈ సమ్మర్ సీజన్‌లో మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ పాడవుతుంటాయి కదా! బట్ అవి పాడవకుండా ఉండాలంటే నేను మీ ముందుకు 3 స్టాక్స్‌ని తీసుకొచ్చాను. దీంతో మీ సమ్మర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోబోతుంది. అందులో ఫస్ట్ స్టాక్ చూసుకుంటే బ్లూ స్టార్. ఈ రోజుల్లో ఎండలు చూస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి రెండే 2. ఒకటి ఏసీ, 2 రిఫ్రిజిరేటర్. అండ్ ఈ యొక్క డిమాండ్‌ని ఒక పాత అలాగే ఒక ట్రస్టెడ్ నేమ్ అయితే ఎన్‌కేస్ చేసుకుంటుంది. అదే బ్లూ స్టార్. ఈ కంపెనీ ఇండియాలో 1943 నుంచి వర్క్ చేస్తుందనమాట. అంటే ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మనకి ఈ కంపెనీకి ఇండియాలో ఉంది. అండ్ వీళ్ళ ప్రెజెన్స్ మన ఇండియా ఒక్క దాంట్లోనే కాదు, అరౌండ్ 18+ కంట్రీస్‌లో అయితే వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ వీళ్ళ యొక్క ప్రెజెన్స్ మోస్ట్లీ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో అయితే ఉంటుంది. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూసుకుంటే ఈ కంపెనీకి ఇండియాలో 7 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ యొక్క డీలర్షిప్ నెట్వర్క్ చూసుకుంటే చాలా పెద్దది. ఆల్మోస్ట్ 4000 ఛానల్ పార్ట్నర్స్ అయితే ఈ బ్లూ స్టార్కి అయితే ఉన్నారు ఇండియాలో. అండ్ ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రెజెన్స్ని యూఎస్ఏ అలాగే యూరోప్ మార్కెట్లో పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ వర్టికల్స్ గురించి మాట్లాడుకుందాం. బ్లూ స్టార్ బిజినెస్ 3 మేజర్ కేటగిరీస్లో డివైడ్ అయ్యి ఉంది. ఇందులో మనం ఫస్ట్ సెగ్మెంట్ చూసుకుంటే ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్ అండ్ కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్. దీనిలో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే డిజైన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ ఏసీ సెంట్రల్ ప్లాంట్స్, విఆర్ఎఫ్ సిస్టమ్స్ అలాగే డచ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి చాలా స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో ఉంది మనకి డేటా సెంటర్స్ అలాగే ఫ్యాక్టరీస్ నుంచి. ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ చూసుకుంటే అరౌండ్ 5146 క్రోర్స్గా రీచ్ అయింది. సెకండ్ సెగ్మెంట్ చూసుకుంటే యూనిటరీ ప్రొడక్ట్స్. ఈ సెగ్మెంట్ మనకి మోస్ట్లీ ఏం కవర్ చేస్తుందంటే రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేషన్ ప్రోడక్ట్స్ అలాగే వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క రూమ్ ఏసీ బిజినెస్ అయితే ఆల్మోస్ట్ 14% మార్కెట్ షేర్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ గ్రోత్ గల కారణాలు చూసుకుంటే మనం ఈ కంపెనీకి మంచి డిమాండ్ ఉంది మనకి ఫెస్టివల్ సీజన్స్లో. అలాగే కమర్షియల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, అది కూడా రికవర్ అవుతుంది. అండ్ అప్కమింగ్ సమ్మర్ సీజన్లో అయితే ఇది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటే ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ అలాగే ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. ఇందులో మనకి ఏం ఇన్వాల్వ్ అవుతాయంటే ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, మెడ్ టెక్ అలాగే డేటా సెక్యూరిటీ ప్రొడక్ట్స్. ఈ కంపెనీ వాళ్ళ యొక్క న్యూ ఎక్స్పీరియన్స్ సెంటర్ని తొందరలో తానే, చెన్నై అలాగే పూణేలో అయితే ఓపెన్ చేయబోతుంది. బట్ మీరు ఇక్కడ ఏం గమనించాలంటే ఈ కంపెనీ యొక్క మెడ్ టెక్ అలాగే డేటా సెక్యూరిటీ అయితే స్లో డౌన్ అయింది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ Q3లో 25% సాలిడ్ గ్రోత్ అయితే ఇచ్చింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ వల్ల మనకి ఈ బాటమ్ లైన్ అయితే ఎలాంటి బెనిఫిట్ అయితే పొందుతుందో అది మనకి క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే చూడండి, పీబీటీ ఆల్మోస్ట్ 33% గ్రోత్ ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరం యొక్క ఆర్డర్ బుక్ చూసుకుంటే ఆల్మోస్ట్ 32% గ్రోత్ అయితే ఉంది. బట్ ఎందుకు ఇలా అవుతుందని మనం అనాలిసిస్ చేసుకుంటే ఈ కంపెనీ యొక్క ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్ అలాగే కమర్షియల్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ 32.2% జంప్ అయితే చూపించింది. దీని యొక్క మెయిన్ రీజన్ చూసుకుంటే బెటర్ ఆర్డర్ ఫైనలైజేషన్, అలాగే మనకి డేటా సెంటర్ మార్కెట్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అలాగే ఫెస్టివల్ సీజన్లో స్ట్రాంగ్ డిమాండ్ వల్ల రూమ్ ఏసీ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ 21.9% గ్రోత్ అయితే చూపించింది రెవెన్యూలో. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక బిగ్గర్ పిక్చర్లో చూసుకుంటే ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 ఇయర్స్ CAGR చూసుకుంటే రెవెన్యూలో అరౌండ్ 31% ఉంటే ప్రాఫిట్ CAGR చూసుకుంటే అరౌండ్ 78% ఉంది. అలాగే మ్యాసివ్ ప్రాఫిట్ గ్రోత్కి మెయిన్ రీజన్స్ చూసుకుంటే బెటర్ కాస్ట్ కంట్రోల్, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ అలాగే లోవర్ ట్యాక్స్ పేమెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క సెగ్మెంట్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఎలక్ట్రోమెకానికల్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఉంది కదా, ఈ కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూలో మోర్ దెన్ 50% ఇదే కంట్రిబ్యూట్ చేస్తుంది. దీని ఫాలోడ్గా మనకి యూనిటరీ ప్రొడక్ట్స్ అరౌండ్ 41% కంట్రిబ్యూట్ చేస్తే PA డివిజన్ అరౌండ్ 3% అయితే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ పార్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క బారోయింగ్స్ ఉంటుంది కదా, యాజ్ ఆన్ సెప్టెంబర్ 2024కి ఇది అబ్సల్యూట్లీ జీరో. అది అలా ఉంటే ఇంకోవైపు వాళ్ళ రిజర్వ్స్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి అనమాట. అండ్ ఇందులో లార్జ్ పార్ట్ ఏంటంటే అరౌండ్ 1000 crores మనకి ప్రీమియం ఫ్రమ్ ఈక్విటీ అలాట్మెంట్. అది అలా ఉంటే మనం 3 years యావరేజ్ ROCE చూసుకుంటే అది చాలా ఇంప్రెసివ్గా 23.5% అయితే ఉంది. దీంతో పాటుగా కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ చూసుకుంటే లాస్ట్ 3 yearsగా కన్సిస్టెంట్గా 31% ఉంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ 7% ఉంది. సో ఇప్పుడు మనం గ్రోత్ అవుట్లుక్ని అయితే చూద్దాం. మోతిలాల్ ఓస్వాల్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇండస్ట్రీ యొక్క CAGR అరౌండ్ 19% ఉండబోతుంది ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి 2027 వరకు. దీన్ని మనం ఒక స్టార్టింగ్ పాయింట్గా చూసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏసీస్ యొక్క పెనిట్రేషన్ కూడా చాలా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ 7 to 7.5% ఉంటే 2050 వచ్చినప్పటికి అరౌండ్ 40% అయితే చేరుకొని ఉంది. అంటే లాంగ్ రన్లో మంచి డిమాండ్ ఉండబోతుంది. అలాగే ఇంకో ఫ్యాక్టర్స్ చూసుకుంటే
ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ అయితే చాలా పెరిగాయి, అలాగే లైఫ్ స్టైల్ షిఫ్ట్స్ అయ్యాయి, అలాగే స్పెండింగ్ పవర్స్ పెరిగాయి. అండ్ పీపుల్ ఏంటంటే ప్రెజెంట్ ఏసీ లేకపోతే ఎక్కడికి వెళ్ళరు. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఒక కామన్ పాయింట్గా ఇండస్ట్రీని ఒక ఇన్ఫ్లేషన్ పాయింట్కి అయితే తీసుకొచ్చాయి. వీటితో పాటుగా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి సమ్మర్ సీజన్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్పెండింగ్స్ అవ్వచ్చు, అలాగే రైవల్స్, ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే బ్లూ స్టార్ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే చాలా ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. ఈ కంపెనీ యొక్క శ్రీ సిటీ ప్లాంట్ కెపెక్స్ ప్లాన్స్ చూసుకుంటే మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 200 crores అలొకేట్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 200 crores అయితే అలొకేట్ చేశారు. సో మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సప్లై కూడా పెంచాలి కదా, సో దానికి స్కేలప్ అయితే అవసరం. సో ఓవరాల్గా ఇదంతా ఒక సింగిల్ పిక్చర్లో పెట్టి చూసుకుంటే ఈ ఇండస్ట్రీకి అలాగే బ్లూ స్టార్కి మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉంది మనకి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ద మేజర్ అండ్ బిగ్గెస్ట్ రిస్క్ సప్లై కన్స్ట్రైన్స్ అండి. మనకి రీసెంట్గా బ్లూ స్టార్ ఎండీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 60-70% ఆఫ్ కంప్రెసర్స్, అదే మన ఇండియాలో యూస్ చేసే కంప్రెసర్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చైనా నుంచి ఇంపోర్టెడ్, లేదంటే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేసేవన్నమాట. ఇది ఒక్క ఇండియా ప్రాబ్లమే కాదు, చైనా యొక్క డొమెస్టిక్ ఏసీ డిమాండ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ సబ్సిడీస్ ఇస్తే అక్కడ కూడా డిమాండ్ బాగా పెరిగి మనకి గ్లోబల్ సప్లై మీద క్రంచ్ పడే ఛాన్స్ ఉంది. ఇలా జరిగితే ఇండియా కాదు చాలా కంట్రీస్ మీద ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అలాగే బ్లూ స్టార్ కున్న మరొక ఛాలెంజ్ చూసుకుంటే బ్లూ స్టార్ వాటి యొక్క ప్రెజెన్స్ని యూఎస్ అలాగే యూరోప్లో పెంచుకోవాలనుకుంటుంది. బట్ యూరోపియన్ మార్కెట్ చాలా స్లోగా ఉంటుంది. అలాగే యూఎస్ చూసుకుంటే యూఎస్ చైనా ట్రేడ్ పాలసీస్ వల్ల చాలా అన్సర్టైన్గా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టాక్ యునైటెడ్ బీవరేజెస్. ఇది బీర్ మార్కెట్ కింగ్. మనం కింగ్ అంటున్నామంటే నిజంగా అది కింగ్ అనమాట. ఎందుకంటే బీర్ మార్కెట్లో ఈ కంపెనీ యొక్క షేర్ అరౌండ్ 54% ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో 2 బీర్లు అమ్ముడిపోతే అందులో ఒకటి మనకి యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీకి ఒక ఫ్లాగ్షిప్ బ్రాండ్ కూడా ఉంది, అదే కింగ్ ఫిషర్. మన ఇండియాలో ప్రతి పార్టీలో కామన్గా వినబడే పేరు. దీంతోపాటు హెన్కిన్ కూడా వీళ్ళ పోర్ట్ఫోలియోలో భాగమే. అండ్ ఈ హెన్కిన్ గ్లోబల్లీ చాలా పలుకుబడి ఉన్న నేమ్. ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ ఇండియాలోనే కాదు, అరౌండ్ 50+ కంట్రీస్లో ఉంది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్ కంట్రిబ్యూషన్ ఓన్లీ 1.19%గా ఉంది మనకి FY24లో. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీకి ఇండియాలో 21 ఫెసిలిటీస్ ఉంది. అలాగే ఓనర్షిప్ స్ట్రక్చర్ చూసుకుంటే హెన్కిన్ ఈ కంపెనీలో 61% మనకి ప్రమోటర్ షేర్ని అయితే హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క Q3 అలాగే YTD నెంబర్స్ చూసుకుంటే కొంచెం మిక్సీ బ్యాగ్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క సీజనల్ ట్రెండ్ చూసుకుంటే జూన్ క్వార్టర్ కంట్రిబ్యూట్స్ ద మోస్ట్. అంటే మనకి క్లియర్గా చెప్తుంది జూన్లో ఈ కంపెనీ యొక్క డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే పీక్ సేల్స్ అయితే చూస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే సమ్మర్ సీజన్లో పీక్ మంత్ జూన్గా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత సెప్టెంబర్ క్వార్టర్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. బట్ దాని తర్వాత కొంచెం డిసెంబర్ మార్చ్ క్వార్టర్స్లో అయితే స్లో పడింది. జూన్ 2024 క్వార్టర్లో చూసుకుంటే ఈ కంపెనీ అరౌండ్ 2475 crores సేల్స్ని అయితే క్లాక్ చేసింది. అండ్ ఇది లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఎక్కువ. అండ్ సమ్మర్ సీజన్లో మనకి డిమాండ్ అనేది పీక్లో ఉంటుంది. సో ఈ ట్రెండ్ కూడా మనకి కన్సిస్టెంట్గా ఉందన్నమాట. ప్యారలల్గా మీరు కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మార్చ్ టు డిసెంబర్ చూసుకుంటే క్యూములేటివ్ YTD పెర్ఫార్మెన్స్ ఓన్లీ 10% రెవెన్యూ గ్రోతే ఉంది. అండ్ మనకి వాల్యూమ్ గ్రోత్ చూసుకుంటే అరౌండ్ 8% ఉంది. అండ్ ఈ మేజర్ గ్రోత్ అనేది మనకి నార్త్ ఇండియా రీజన్స్ లైక్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ నుంచి అయితే వస్తుంది. బట్ మనం ఈ ట్రెండ్స్ని క్వార్టర్లీ అనాలిసిస్లో చూసుకుంటే కంప్లీట్గా మారిపోతూనే ఉంటాయి అన్నమాట. సో మనం మాట్లాడుకున్నట్టు రెవెన్యూ గ్రోత్ 10% ఉంది. బట్ ఎబిటా అలాగే ప్యాట్ మనకి మేజర్ డిక్లైన్ అయితే చూపిస్తున్నాయి. ఇలా అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే ఈ కంపెనీ యొక్క ట్యాక్స్ పేమెంట్ రేట్ అనేది 10% ఇంక్రీజ్ అయింది. అలాగే డ్యూ టు ఎక్సెప్షనల్ లాస్ మనకి 26 crores అయితే కొన్ని సర్టెన్ ప్రోగ్రామ్స్ వల్ల లాస్ అయిందనమాట. బట్ ఈ కంపెనీ యొక్క ప్రీమియం సెగ్మెంట్ చూసుకుంటే మనకి సాలిడ్గా 33% గ్రోత్ అయితే చూపించింది. అంటే డిమాండ్ షిఫ్ట్ అనేది జరిగిందనమాట. బట్ ఓవరాల్ మార్జిన్స్ అనేవి చాలా ప్రెషర్లు అయితే ఉన్నాయి. ప్లస్ ఈ కంపెనీ లాంగ్ టర్మ్లో కూడా డెట్ ఫ్రీ, అంటే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకో వైపు చూసుకుంటే ఈ కంపెనీ యొక్క డేటాస్ అలాగే క్రెడిటర్స్ చాలా బాగా పెరిగారు. బట్ ఇంకోవైపు వీళ్ళ యొక్క ప్రాపర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వల్ల వీళ్ళ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది బాగా పెరిగింది. అంటే కంపెనీ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా వాళ్ళ యొక్క పేమెంట్స్ని అయితే రిలీజ్ చేసుకుంటున్నాయి అనమాట. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి రిసీవ్ అవ్వాల్సిన పేమెంట్స్ డిలే అవుతున్నాయి అనమాట. ఎందుకంటే కరెంట్ మనకి రిసీవబుల్స్ చూసుకుంటే 919 crores అయితే ఉంది. బట్ ఇంకో వైపు చూసుకుంటే ఇన్వెంటరీ అలాగే పేబుల్స్ అనేవి చాలా ఇంప్రూవ్మెంట్ చూపించింది. అంటే బెటర్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అలాగే ప్రీమియం సెగ్మెంట్ అయితే బాగా గ్రో అవుతుంది. బట్ వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేవి చాలా ప్రెషర్లో ఉన్నాయి. అంటే ప్రాఫిటబిలిటీ అనేది ప్రెషర్లో ఉందన్నమాట.
ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్లుక్ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా కంపెనీ వాటి యొక్క మేజర్ వాల్యూమ్స్ ఒకే సీజన్లో అంటే అరౌండ్ 40-45% వస్తుందంటే ఆబ్వియస్గా సీజనల్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో బీర్ ఇండస్ట్రీకి ఇంపాక్ట్ అనేది ఏప్రిల్ టు జూలై మధ్యలో ఉంటుంది. సమ్మర్ వస్తుంది, పీపుల్ ఎక్కువ తాగుతారు అండ్ సేల్స్ అనేవి ఒక్కసారిగా జంప్ అవుతాయి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ సీజన్లో ఆఫ్సెట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఆల్వేస్ అది గ్రోత్ వల్లే కాదు, కొన్నిసార్లు మనకి ప్రీమియం చేస్తుంటారు కదా ప్రొడక్ట్ని, అది కూడా ఒక మేజర్ టైల్ విండ్గా ఉంటుంది. మనకి P&A సెగ్మెంట్ కంటిన్యూస్గా స్ట్రాంగ్లీ పెర్ఫామ్ చేస్తుంది. అలాగే అర్బనైజేషన్లో మనకి ప్రీమియం బీర్స్కి మంచి డిమాండ్ అయితే వస్తుంది ఫ్యూచర్లో. ఈ కంపెనీ తన యొక్క మార్కెట్ షేర్ని నార్త్ ఇండియా అలాగే కర్ణాటకలో రీగెయిన్ చేస్తుంది. అంటే మీరు ఆల్మోస్ట్ మనకి 39-44% జంప్ అయితే చూడొచ్చు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే యూబీ వాటి యొక్క మార్కెట్ పొజిషన్ని మళ్ళీ గట్టిగా కాంపిటీషన్ ఉన్న రీఎక్వైర్ చేస్తుంది అనమాట. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండియాలో బీర్ పెనిట్రేషన్ అనేది చాలా లోగా ఉంది అండ్ మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటే హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీగా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకో వైపు చూసుకుంటే ఈ కంపెనీ మనకి ఎక్స్పాన్షన్లో చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మనకి ఉత్తరప్రదేశ్లో అరౌండ్ 750 crores ఇన్వెస్ట్ చేసి ఒక గ్రీన్ ఫీల్డ్ బ్రూవరీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కానీ స్టార్ట్ అయితే ఇది వరల్డ్లోనే అంటే గ్లోబల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రూవరీస్గా మారే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా యూపీలో మనకి ఎక్సైజ్ పాలసీ అయితే మారబోతుంది. అంటే మనకి ఎన్ని స్టోర్స్ అయితే కరెంట్లో ఉన్నాయో అవి డబల్ అవబోతున్నాయి అనమాట. అండ్ ఇది ఒక గేమ్ చేంజర్గా కూడా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ డిమాండ్ అలాగే యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా, అవి బాగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ బీర్లు అమ్మాలంటే మనకి ఎక్కువ కోల్డ్ స్టోరేజ్లు అలాగే విజిబిలిటీ కూడా కావాలి. అందుకే మనకి FY25 Q3లో యూబీఎల్ ఆల్మోస్ట్ 10,000 విజీ కూలర్స్ని అయితే ఏర్పాటు చేసింది. సో దీనివల్ల బోత్ అవైలబిలిటీ అలాగే సేల్స్ కూడా పెరుగుతాయి. అలాగే మనం ఈ ఇండస్ట్రీ యొక్క సప్లై చైన్ అండ్ ఇన్పుట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే గ్లాస్ ప్రైజెస్ అనేవి స్టెబిలైజ్ అవుతున్నాయి. అలాగే ఎథనాల్ బేస్డ్ ఈఎన్ఏ ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ ఇండస్ట్రీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందాం. మనకి మార్కెట్లో రకరకాల ఛాలెంజెస్ వస్తుంటాయి అండ్ ఫేస్ చేయాలి. బట్ ఈ బీర్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ రిస్క్ ఏమని మీరు అనుకుంటున్నారు చెప్పనా? అది గవర్నమెంట్ పాలసీస్ అండ్ టాక్సేషన్. ఇలాంటి మోస్ట్ రీసెంట్ ఇంపాక్ట్ చూసుకుంటే మనకి కర్ణాటకలో ఎక్సైజ్ డ్యూటీ హైక్. ఇక్కడ మనకి యూబీ ఏం చేసిందంటే వాళ్ళు ఈ కాస్ట్ని అబ్జర్వ్ చేయాలని చూసారు అండ్ ఇలా చేయడం వల్ల మార్జిన్స్ మీద చాలా హై ప్రెషర్ అయితే వస్తుంది. అలాగే తెలంగాణలో చూసుకుంటే బీర్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 15% అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ కంపెనీ యొక్క ప్రైజింగ్ పవర్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. దాంతో పాటుగా కంపెనీ యొక్క రిసీవబుల్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. అంటే మనకి క్యాష్ ఫ్లో ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ కంపెనీ వెస్ట్ బెంగాల్లో బీర్ ప్రైజెస్ని 135 రూపీస్ నుంచి 160 రూపీస్ అయితే చేసింది. బట్ కాంపిటీషన్ మాత్రం సేమ్ 140 రూపీస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది మార్కెట్ షేర్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ యూబీ ఎక్కడైతే హిట్ అయితే తీసుకుంది. అలాగే మనకి రాజస్థాన్ అండ్ తమిళనాడులో కూడా సిమిలర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మనకి ఎఫిషియెంట్ ఆర్డరింగ్ ప్రాసెస్ వల్ల మనకి కింగ్ ఫిషర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే యూబీ మార్కెట్ షేర్కి అవైలబిలిటీ అలాగే ఈ కంపెనీ యొక్క ప్రైజింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ కంపెనీ ఇన్వెంటరీని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అలాగే మేనేజ్ చేస్తుంది. బట్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్స్ మీద అయితే చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన థర్డ్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. అదే వదిలాల్ ఇండస్ట్రీస్. మన ఇండియాలో హీట్ సీజన్ వచ్చిందంటే ఒకే ఒక ఐటెంకి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. అదేనండి చల్లగా ఉన్న చల్లని ఐస్ క్రీమ్. సో మనం ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుకున్న, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్న వదిలాన్ లేమ్ అనేది కంపల్సరీ వస్తుంది. వీళ్ళు 1907లో ఒక సోడా కంపెనీగా స్టార్ట్ అయ్యి ఈ రోజు వదిలాలంటే ఒక నేమ్ కదా, ఒక లెగసీగా అయితే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఐస్ క్రీమ్తో పాటు డైరీ ప్రొడక్ట్స్ అలాగే ప్రాసెస్ ఫుడ్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కంపెనీ ఒక బిజినెస్ పొజిషన్ చూసుకుంటే వదిలాల్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్. అలాగే మనకి కప్స్, కోన్స్ అలాగే క్యాండీ సెగ్మెంట్ ఉంటుంది కదా, అందులో బిగ్గెస్ట్ ప్లేయర్ అనమాట. ఈ కంపెనీ యొక్క ఆర్గనైజ్డ్ మార్కెట్ షేర్ చూసుకుంటే అరౌండ్ 16% ఉంది. అదే ఈ మార్కెట్ ఎస్టిమేట్ చూసుకుంటే అరౌండ్ 20,000 crores ఉందన్నమాట. ఈ కంపెనీకి ఒక స్టాండౌట్ ఫ్యూచర్ ఏమంటే ఇండియాలోనే ఫాస్టెస్ట్ కోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనమాట. అంటే ఒక రోజులో 13 లక్షల కోన్లు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. ఇది ఈ ఇండస్ట్రీలో ఏ ఒక్క కంపెనీ కూడా చేయలేదు. సో దీనివల్ల వదిలాల్కి క్లియర్గా మనకి డామినెన్స్ కనిపిస్తుంది కోన్స్, కప్ అలాగే క్యాండీ సెగ్మెంట్లో. అలాగే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. వదిలాల్కి స్ట్రాంగెస్ట్ పొజిషన్ ఉంది ఇందులో. ఎందుకంటే వీళ్ళకి 1,75,000 డీలర్స్ అలాగే ట్రేడ్ పార్ట్నర్స్ ఉన్నారు. అంటే ఒక ఫౌంటైన్ ఆఫ్ నెట్వర్క్ లాగా పాన్ ఇండియాలో వ్యాపించున్నారు. వాళ్ళకి మన రీటైల్ మార్కెట్ స్పేస్లో కూడా మంచి ప్రెసెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 100+ SKUsతో వీళ్ళు రిలయన్స్ ఫ్రెష్, డీమార్ట్ అలాగే ఫుడ్ బజార్స్లో కూడా అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రెసెన్స్ ఇండియాలో మాత్రం కాదండి,
అరౌండ్ వరల్డ్‌లో 24 కంట్రీస్‌లో ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 18.74% ఆఫ్ టర్నోవర్‌ని అయితే కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే వరల్డ్‌లో ఉన్న వాళ్ళందరూ ఈ కంపెనీ యొక్క ఐస్ క్రీమ్‌ని అయితే టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ డివిజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీకి 90% ఆఫ్ రెవెన్యూ మనకి ఐస్ క్రీమ్ నుంచి వస్తే రిమైనింగ్ 10% ప్రాసెస్ ఫుడ్ నుంచి వస్తుంది. ఇండియాలో ఐస్ క్రీమ్ మార్కెట్ అరౌండ్ 20,000 క్రోర్స్ ఉంది. అందులో 60% షేర్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ క్యాప్చర్ చేశారు. అలాగే గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే మన ఇండియన్ ఐస్ క్రీమ్ మార్కెట్ ప్రతి ఇయర్ ఆన్ అన్ యావరేజ్ CAGR గా 12-14% పెరుగుతుంది. అంటే మనకి మన ఎకానమీ కన్నా ఫాస్టర్ గా గ్రో అవుతుంది అనమాట. మనకి మారుతున్న కన్స్యూమర్ హ్యాబిట్స్ ని క్యాప్చర్ చేయడానికి వదిలాలు డిఫరెంట్ ప్రీమియం ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. అందులో మనం చూసుకుంటే గవర్నమెంట్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అని, ప్రీమియం ఐస్ క్రీమ్ కేక్స్, అలాగే మన డార్క్ చాక్లెట్ రేంజ్, అలాగే 1+1 పార్టీ ప్యాక్స్ ఉంటాయి కదా, అవి లాంచ్ చేసి ఫ్లేవర్స్ ఎవ్రీ 6 మంత్స్‌కి కొత్తవి అయితే లాంచ్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ కన్స్యూమర్ యొక్క ఇన్‌సైట్స్ అలాగే R&Dని యూజ్ చేసుకొని కొత్త ఫ్లేవర్స్, కొత్త ఫార్మాట్స్ ఇస్తూ మంచి కాంపిటిటివ్ ఎడ్జ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఫుడ్ సెగ్మెంట్ చూసుకుంటే ఇది ఓన్లీ 10% కంట్రిబ్యూట్ చేస్తున్నా ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్. అంటే మనకి ఫ్రోజన్ ఫుడ్ ఇండస్ట్రీకి ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్‌గా చూసుకోవచ్చు. మనకి ఫ్రోజన్ ఫుడ్ యొక్క గ్రోత్ చూసుకుంటే ఇది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 4.13% CAGRగా గ్రో అవుతుంది. అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి లైఫ్ స్టైల్స్ అలాగే క్విక్ లైఫ్ స్టైల్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటికి డిమాండ్ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో వదిలాలు ఈ సెగ్మెంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. బట్ వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా ఐస్ క్రీమ్స్ మీద ఉంది. సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ కంపెనీ యొక్క లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అలాగే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ మ్యాట్రిక్స్ చూసుకుంటే ఇదిగోండి మీకు ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ చెప్తాను. టోటల్ ఇన్కమ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30.8% పడిపోయింది. అంటే ఇది మనకి క్లియర్లీ ఏం చెప్తుందంటే ఐస్ క్రీమ్ అనేది హైలీ సీజనల్ డిమాండ్ బిజినెస్ అనమాట. దీనికి సమ్మర్ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది, అలాగే వింటర్స్లో స్లో అయిపోతుంది. అది అలా ఉంటే ప్రాఫిట్ రెవెన్యూ కన్నా ట్వైస్ పడిపోయింది. అండ్ మెయిన్లీ దీనికి 4% ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయీ కాస్ట్ అలాగే 6% రైజ్ ఇన్ ట్యాక్స్ రేట్ అనమాట. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ప్రాఫిటబిలిటీ మీద మంచి ప్రెజర్ అయితే చూపించాయి. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ని 23.3% అయితే తగ్గించుకున్నారు. అంటే స్ట్రాంగ్ షార్ట్ టర్మ్ కాస్ట్ కంట్రోల్ అనమాట. అలాగే లాస్ట్ 5 years CAGR ప్రాఫిట్ చూసుకుంటే అరౌండ్ 34.2% అయితే కంపెనీ డెలివర్ చేసింది. అలా ఉంటే వీళ్ళ యొక్క లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ని చాలా వరకు తగ్గించేశారు. అంటే 60 కోట్ల నుంచి 31 కోట్లకి తెచ్చేశారు. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్గా మనం చూసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ సాలిడ్ ఇండికేటర్ ఏంటంటే మనకి ఆపరేషన్స్ యొక్క క్యాష్ అయితే జంప్ అయింది. అంటే మనకి 39 కోట్ల నుంచి 192 కోట్లుగా జస్ట్ ఈ ఇయర్లో పెరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 5 times గ్రోత్. అండ్ ఇది అలా అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీళ్ళు బెటర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అండ్ దీనికి యొక్క పాజిటివ్ షిఫ్ట్ కూడా మనం చూడొచ్చు. మనకి ఇంతకుముందు -91 crores అలాగే 27 crores ఉంటే ఇప్పుడు అది 118 crores ఉంది. అంటే మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్వెంటరీ యూటిలైజేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. అందుకే ఇది 118 crores అయితే జంప్ అయింది. అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా మనకి 135 days నుంచి 115 daysకి అయితే వచ్చింది. అంటే కంపెనీ దాని యొక్క వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ని చాలా బాగా చేస్తుంది, కంట్రోల్లోకి తెచ్చుకుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ROCE చూసుకుంటే లాస్ట్ 3 years యావరేజ్ 23.8% ఉంది. అంటే స్ట్రాంగ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ అయితే ఉందన్నమాట. అలాగే ROE చూసుకుంటే లాస్ట్ 3 yearsగా ఇది 26.5% ఉంది. అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మన ఈక్విటీ క్యాపిటల్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తున్నారని అర్థం. సో ఇవన్నీ అలా ఉంటే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ అనేది చాలా కాంపిటేటివ్ అనమాట. ఒక కంపెనీ ఏదైనా ఒక ప్రొడక్ట్ మీద హైలీ ఇన్వెస్ట్ చేస్తే దాని షార్ట్ టర్మ్ మార్జిన్స్ మీద ప్రెషర్ పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ కదా, ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తుంటే కొంచెం అగ్రెసివ్గా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్లుక్ని అయితే చూద్దాం. ఫస్ట్‌లీ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ బట్టి వదిలాల్‌కి మంచి ఇన్నోవేషన్స్ అలాగే ఎక్స్‌పాన్షన్స్‌కి మంచి స్కోప్ అయితే ఉంది. వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ వాళ్ళకి R&D అలాగే న్యూ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. సో అందుకే వీళ్ళు వాళ్ళ యొక్క న్యూ ప్రొడక్ట్స్ లాంచ్‌కి గానీ, బెటర్ ప్యాకేజింగ్ గానీ, అలాగే వాళ్ళ యొక్క ప్రాసెస్ ఫుడ్ ఎక్స్‌పాన్షన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే వదిలాలు మనకి రెడీ టు ఈట్ ఫ్రోజన్ ఫుడ్ కేటగిరీ ఉంటుంది కదా, అందులో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉండాలని ట్రై చేస్తుంది. వీళ్ళు ఆఫ్‌లైన్‌లో కూడా చాలా అగ్రెసివ్‌గా గ్రో అవుతున్నారు. వీళ్ళకి 65+ హ్యాపీనెస్ అలాగే హ్యాంగౌట్ పార్లర్స్ ఆల్రెడీ ఆపరేటింగ్‌లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ గ్రోత్‌కి మనకి డైరెక్ట్ కస్టమర్ కనెక్షన్ అనేది చాలా క్రూషియల్. అండ్ అది వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇవన్నీ బాగున్నాయి. రిస్క్‌లేంటి? వాటి గురించి చూద్దామా? రిస్క్ గురించి మాట్లాడుకుంటే ప్రతి కంపెనీకి, ప్రతి బిజినెస్‌కి రిస్క్ ఉంటుందనమాట. అండ్ ఈ కంపెనీకి ఫస్ట్ మేజర్ రిస్క్ వచ్చేసి సీజనాలిటీ అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్. మనకి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ అనేది సీజనల్. సో Q4 అది జనవరి టు మార్చ్ ఉంటుంది కదా, ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్వెంటరీ బిల్డప్ చేసుకోవాలి కదా సమ్మర్ డిమాండ్ కోసం. అంటే సేల్స్ స్పైక్ అవ్వచ్చు, బట్ మేనేజింగ్ క్యాష్ ఫ్లో అనేది కొంచెం ట్రిక్కీగా మారుతుంది. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ చూసుకుంటే రా మెటీరియల్ ప్రైస్ వాలటిలిటీ.
ఇక్కడ వీళ్ళకి కావాల్సిన మెయిన్ రా మెటీరియల్స్ లాంటి మిల్క్, క్రీమ్, నట్స్, పామ్ ఆయిల్ అలాగే స్కిమ్ మిల్క్ పౌడర్స్ ఉంటాయి కదా! ఇది బాగా మార్కెట్ ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటది. సో, ఒకవేళ వీటి యొక్క ప్రైజెస్ పెరిగితే డైరెక్ట్‌గా మనకి మార్జిన్స్ మీదైతే ఇంపాక్ట్ అయితే పడిపోతుంది. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే అమూల్, క్వాలిటీ వాల్స్, హ్యామర్, క్రీమ్ బెల్, మదర్స్ డైరీ ఇవన్నీ మనకి స్ట్రాంగ్ మార్కెట్ ప్లేయర్స్ కదా! ఇవన్నీ ఉంటే లోకల్ అనార్గనైజ్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క బిగ్ థ్రెట్‌గా అయితే మారిపోయారు. వీళ్ళ వల్ల వచ్చే మెయిన్ థ్రెట్ ఏంటంటే మనకి లో కాస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఇస్తుంటారు. అలాగే మనకి స్మాల్ టౌన్స్, రూరల్ మార్కెట్స్ ఉంటాయి కదా! వాటిని బాగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వదిలాల్ మెయిన్ ఫోకస్ వచ్చేసి క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్. బట్ అనార్గనైజ్డ్ మార్కెట్ వల్ల వాళ్ళ మార్జిన్స్ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకేం చూస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ మీరేం చేయబోతున్నారు ఈ సమ్మర్‌లో అది కూడా చెప్పేయండి. మంచిగా ఏసీలో కూర్చొని చిల్ అవుతూ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో మాకు ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.